శోధించబడి విభజింపబడిన హృదయము, గర్వమునకు సాదృశ్యమైన నెమలి యొక్క ప్రభావము మరలా ఈ హృదయములో ప్రవేశించినది. కృప ద్వారా అతడు రక్షింపబడిన సంగతి మరచి గర్వముతో నిండిన క్రైస్తవ జీవితం జీవించుట ఆరంభించెను. త్రాగుడు అనే అలవాటు ఇతని హృదయాన్ని తట్టి అందు ప్రవేశించుటకు ప్రయత్నం చేయుచున్నది. నెమ్మదిగా చెడ్డ స్నేహితులతో కలిసి సిగ్గుమాలినతనంతో వారి క్రియలలో ఏకీభవించ ఆరంభించెను. ఏదో స్నేహితులతో సంతోషంగా ఒక్కసారి త్రాగినంతలో అది ఆత్మీయ జీవితమునకు పెద్ద నష్టము కలిగించదులే అని సాతాను అతనిని నెమ్మదిగా ప్రోత్సహించెను. చిన్న బలహీనతల వల్ల అంతగా నష్టము లేదని తృప్తి చెందును. అపవిత్రమైన పాటలు, పరిహాసములు, అసభ్యకరమైన బొమ్మలను చూచి సంతోషించుట, అపహాసకుల సహవాసము, నాట్యశాలలకు వెళ్ళి ఆనందించుట మొదలైన కార్యములన్నీ అంత ప్రమాదకరమైనవి కావనియు, అసలు అవి పాపములే కావనియు సాతానుడు బోధించి ఇట్టి లౌకిక కార్యములు చేయుటకు పురికొల్పును.